మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆ నాయకుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఇన్నాళ్ళు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ నుంచి కాకుండా అధికారంలో ఉన్న పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నాడట. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారి ఓడిపోయినందుకే ఆ నాయకుడు కుంగిపోతున్నాడట. తనకు తన నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని చెబుతున్నా ఆయన అసలు లక్ష్యం వేరే ఉందట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన పోటీ చేయాలనుకుంటున్న పార్లమెంట్ స్థానమేంటి? నాగర్ కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ అండదండలతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కారు గుర్తు మీద 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ ఒక్క ఓటమితోనే తనకు రాజకీయ భవిష్యత్తిచ్చిన కారు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నారట. అందుకావలసిన ఏర్పాట్లన్నింటినీ చకచకా చేసుకుపోతున్నారట మర్రి జనార్దన్ రెడ్డి. ఇప్పటికే హస్తం పెద్దలతో చర్చలు కూడా జరిపినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే మర్రి జనార్దన్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయటం ఖాయమన్న టాక్ నాగర్ కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతోంది. ప్రముఖ వస్త్ర వ్యాపారి అయిన మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు అసెంబ్లీ స్థానానికి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి అయిన నాగం జనార్దన్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాటి టీఆర్ఎస్లో చేరి 2014లో కారు గుర్తుపై పోటీ చేసి అదే నాగం జనార్దన్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక 2018 ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. అయితే అక్కడి నుంచి ఇటు గులాబీ బాస్ కేసీఆర్ అటు కేటీఆర్లతో ఉన్న సత్సంబంధాలతో బీఆర్ఎస్లో తనకు తిరుగులేదన్న రీతిలో నాగర్ కర్నూలు రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి దూసుకుపోయారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పట్టు పెంచుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వపార్టీలోనే తన తోటి నాయకుడైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో వర్గపోరు కొనసాగించారు. కాలం కలిసిరాక చివరికి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతిలో ఓటమి చెందాల్సి వచ్చింది. ఇటీవలి ఓటమే మర్రి జనార్దన్ రెడ్డిని తీవ్రంగా కుంగదీస్తోందట. తాను పదవి లేకుండా ఉండలేను అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్న తలంపుతో పావులు కదుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే. అందుకు ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీని దగ్గరి మార్గంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కారు గుర్తుకి రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే తనకున్న ధనబలంతో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమాతో మల్కాజ్గిరి ఎంపీ సీటు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి హస్తం పెద్దలతో అన్ని రకాలుగా చర్చలు జరుపుతున్నారట మర్రి. అయితే మర్రికి మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పచ్చ తివాచీ వేసి టికెట్ ఆఫర్ చేస్తున్నా ఆయన మాత్రం మల్కాజ్గిరి నుంచే, అందులోనూ హస్తం పార్టీ నుంచే పోటీ చేయాలన్న తలంపులో ఉన్నారట. తనకు రాజకీయ భిక్ష పెట్టిన నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో పెళ్లిళ్లు, ప్రతి పండుగకు ప్రత్యేక కార్యక్రమాలు, ఇక తమ ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన జనార్దన్ రెడ్డిని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. అయితే ఈ ఒక్క ఓటమితోనే ఇన్నాళ్లు గెలిపించిన నాగర్ కర్నూలు ప్రజలను వదిలి పదవి కోసం ఇతర పార్టీలోకి, ఇతర నియోజకవర్గానికి వెళ్లి ఎలా పోటీ చేస్తారన్న విమర్శలు కూడా తీవ్రంగానే ముసురుకుంటున్నాయట. నాగర్ కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే మర్రి జనార్దన్ రెడ్డి నిజంగానే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఏ పార్టీలోకి వెళ్లకుండా ఇక్కడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా, లేక తన వ్యాపారాలను కాపాడుకునేందుకు పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.